సమసిపోయనే మమతానురాగ బంధము. ఎవరికి ఎవరు బంధమో కదకి బ్రతుకే భారము. ఎవరికి ఎవరు బంధము కదకి బ్రతుకే భారము. ఎవరికి ఎవరు బంధమో సతిని ఎడబాసి సుతుని విడనాడి. సతిని ఎడబాసి సుతుని విడనాడి. మిగిలిపోతిని ఏకోకిగా జీవితమనునది నాటకమేగా. జీవితమనునది నాటకమేగా. నటకులు అందరు పాత్రధారులే. నటకులు అందరు పాత్రధారులే. ఎవరికి ఎవరు బంధము కదకి బ్రతుకే భారము. ఎవరికి ఎవరు బంధము. ఏమది దుఃఖభారముచే నా విధిని కూడా నేను మరిచిపోవచ్చున్నాను. స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా వీరదాసుడా నేటి రాత్రి ఎంతయ వల్ల కాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. ఆహా సురాభాండమా, నీవు కడు కూర్చురాలవు. కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వభరాదేవికి ఆస్థానమ్మకు మధ్య భుజపీఠిపై ఇట్లా అధిష్ఠించి ఉన్నావు. నేనింక త్వరపడి శ్మశానమునకే పోయేదన్నా. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వాణి సైతము గుడ్డివాటము చేయుతున్నది కదా. అంధకారము కలవారి ఇంట లోపలి నలుగు దొంగలకు సిద్ధాంచనము మగలకు కనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడు కొలతల తార్పుగొట్టే అలవో అలతి పిట్టల బట్టినాడు ఆడు ఆడి పంట మసనంబులోన గింతసనోరు చేకిని ఢాకిని పొట్టుల చిట్టాల సురపి తొంగికి
ತಂಗಿಗೆ ನಲ್ಹನಿ ಮುಸುಗು ಅಮಲ ಜಂಡಂಬುನಕು ನೆಲ್ಲ ಕಂಡು ಮೂತ ಸತ್ಯವಿದ್ರೋಹಿ ಗುನಿಜ ಸಶ್ಚರಿಗೆ ತಾಡು ಕಟಿಕೆ ಕಟಿಯಲವೇ ದಿಕ್ಕಟములతో నేను ఇంక త్వరపడి శ్మశానమునకు పోయేదను. అహోయ్ శ్మశానమునందు వచ్చిన చూచినను రామాలు ఎవరో ఘోషించుతున్నా ఘోషించుతుండే రుక్కుల క్రమంబు అబోలు వీరు విగత జీవబాంధవులు అడరు చూడిని మహాతారవముల కాబోలు వారు టక్కరి భూతమంత్రికు నమకు చూడిని కపాలముల కొరకు ఇది విశేషమస్యాది ఫలలంప భోగంప బంతి సాగా చిక్కుతున్నవి కాబోలు చితులలో కాల్పబడని శవాల కంకణ సమితి రమమునేయసపుత్రుడా దిప్పునట మోర్మ్రోత పిక్కటిలా ఎవరచ్చట నాకెదురుగా నిలుచున్నారు. అహో ఎవరు వారు? కాటి సుంకంబు చెల్లంపకయ కాటి సుంకంబు చెల్లంపకయ సవాల మసనమున కాల్చరే గదా మసనమున కాల్చరే గదా మనుదులారా కాపులేదను కొరటిరేమో కాపులేదను కొరటిరేమో పదుడు దళిత ఘోరారి ఈ వీరదాసు గలగావో ఎంత పొరబడితిని సగము కాలుచూ బరువు లేక నెట్ట నిలువున పైకి లేచిన శవమును చూచి ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ గణేపురపు దుస్థితి ఎంత జాలిన్ గుల్పెడిని.
మాయామేయ జగంబె నిత్యమని సంపాదించి మాయ అమేయ జగంబే నిత్యమో నిత్యమని సంపాదించి మోహంబునను నా ఇల్లాలని నా కుమారుడనే ప్రాణంబును నందాగా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రుడు తోడై రాదు తప్పింపగను ఆ ఇల్లాలును రాదు పుత్రుడుని తోడై రాడు తప్పింపగను ఈ దేహం ఉన్నంత వరకు ఇది నాది అది నాది అని ఊరక వాపోవుతుంది. అంతములేని ఈ భువనమందు జనించిన అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎదుంగరు బాటసారులే కాంత పుత్ర పపుత్రులు బాటసారులే కాలము తీరిన జీవి జీవము పొంత విధంపున విడచిపోపుట తథ్యము అనిత్య దేహము అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు ఇది విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మోచిన మంద భాగ్యుడు ఒక్కడు ఒకడైన లేచనాడు అకట ఎన్నాళ్ళి చలనంపులేని శయనంతో ఏ తల్లులల్లారిరా ఏ తల్లు అల్లాడి
నీటందడి కాకిపోయినవి కన్నీటందడి క్రాగిపోయినవి నిక్కందెనందు పాషాణములో ఇచ్చోటన ఇచ్చోటన సత్కవీంద్రుని కమ్మని కలము కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే చోటనే భూములేను రాజన్యుల అధికార ముద్రికలంతరించే నల్ల పూసల సౌరు నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖపునప్పుడు నశించే ఇది పిశాచులతో నిదలక్షణుడు గచ్చ కథ నిలిచినాడు రంగస్థలము ఇది మరణ దూత భీష్మమో దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంలో వకునరాణి కొనరాని గొప్పతన వంతుని నిత్తపు పాలరాతి ధోని పడో పారవేయబడి ప్రేరికలు పొరలాడు ప్రేతమును యాకటి చిచ్చున కుమిలి 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 ఆతిక తెలిసిన ఏ పేదవాని తవునో కదా ఆ పేదవానికై పేదవానికై వదవదొక్కడో దాచదు కాటి నేలయు హాటి నేలయు హాటి నేలయు
ఇది మొన్ననే మొన్ననే దేహం పూడ్చి విశ్వంబు పాసి వచ్చిన పిల్లవాని శవము అది అది దిక్కుటా కటి సొదకు అగ్గందైనా అడు పేదరాలి కంకాలయస్తే ఇది రాజ్యకాంక్షతే ఆగమ భూమిలో కూలిన రాజవాణి కళేబరము అదే మనుజులను దోచి అదరే పెదరే అవ్వల పడ్డ ఆచారమని అస్థి పేటి ధారాపుత్రులు యందు మోహము వీడక సగము కాలుచు కాలలేక కాలుచున్న ఈ శవమును చూచి ఏమని వర్ణింతును కన్న తీపికి తల్లి కడుపు లోపల కాలుచు ఆరక మంటెడు మంట కారుచుచ్చు ఏ పాప పుణ్యమెరుగని మూపుపై బ్రద్దలైపోయడి భాండశయము 3 నాళ్ళైనా ముచ్చట తీరక మున్నె మెడలోన తెగిన నల్ల పూసల సేరు కన్నీరు మున్నీరుగా ఆత్ర హృదయాలు క్రాగి కరగి కాంచనా కరుణ రసము కాల పురుషుని గర్భాన కలసిపోయే చిరికిపోయిన పాత అస్థికలతోడ పొరలుతున్నది బూడిద బుగ్గి కలసి కలదా లాభము నే బాష్ప కనమురాల్ప కలదా అస్పృశ్యత సంచరించుటకు లేదు విశ్వంభరా నటనం గమనించే గర్భమున విన్యస్తంబుగానిచే మేకనొక ప్రక్కం చేర్చి హాయిగా గుట్టి ఊరట కలిగిల్చు అభేద భావమును ధర్మం దిగుతుగారాడది
ధర్మం బిందుగారాడడి ధర్మం బిందుగారాడడి ఇటు శ్మశానమనుకున్నప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇక నా మంచి దగ్గరకు పోయేదను. ఈ చితలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవ ఏమి కిలి ఉచితమైనది. చతురంబోధి పరీత భోవలయ దక్ష దక్షతామీకరాయత దండంబు ధరించు ఈ కరమే ఇప్పుడు కోటిలో చితిలో కోరుతున్న ఈ పరది దాసు నవ్యమాణిక్యరాజిత నీరాజన కాంతికి మధురు వచ్చ శోచనీయముగా ఈ పరవి అప్పుడే ఆరిపోయింది. పోనిమ్ము పారవయచుదం. అహో, ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తునకు నా సింహాసనము కాదు. నేనిచ్చిన సోమరితనమున కూర్చున్నా నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగు కదా. అకటకట నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు నా అర్థాంగ లక్ష్మియకు చంద్రవతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటిను. నాటితోడని నాకును నా సౌఖ్యమునకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. అయినను ప్రాణము పోయిన పిదప ఈ కష్టములన్నీ ఎవరు అనుభవింతురు? అకటకట దైవబహతుడనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాడను. అకట అమ్మితి భార్యను సత్యదీక్షకై దాసిగాను ఏక పుత్రకు బానిసగా నొనచ్చితి దయా దాక్షణ్యముల్ మాని కాటికి నే కాపరినైతినని గుండెయల్ పిండి భూతమై మండే నా జీవిత రీతులను తలచి తండ్రి తండ్రి నవ్వనా ఏడ్వనా నవ్వనా
నవ్వనా ఏడ్వనా నవ్వనా ఏడ్వనా ఆహా! లోకంలోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్న ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు. అయ్యయ్యో అయ్యయ్యో ఈ నిర్భాగ్య పరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకులో కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను కడింపను. కడకతి నీచతమంబగు నాయి చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించు. నా మూలమున తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగనమ్ముకొనుట నీచంబని నే సంకోచించినప్పుడు నాథా నాథా సత్య ప్రతిష్టక యునచ్చు నీచ కార్యంబులన్నయును సగవ్రవంబుల యొగునని సత్య ప్రతిష్టక యునచ్చు నీచ కార్యంబులన్నయును సగవ్రవంబుల యొగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షనుగా పాడిన నా అర్థాంగ లక్ష్మి చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గతి భరింతు అయ్యయ్యో సూర్యం పశ్య నీ రాడివాసపు సౌఖ్యం ఏమయ్యరో కదా. నీ పతి బతికి ఉండగానే నీ అనాథమై ఒక్కని దయ్యకు పాత్రురాలము కావలసి వచ్చే కదా. ఆనాడు నా భార్య పుత్రులను కాలకొబిసుకులకు విక్రయించినప్పుడు దాసే కదలవేమి అని ఆ పారుడు తన తల్లి నదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడకు కొనిపోయేదవరా అని తనపై అతనినాడని ఆ కాల కౌశికుడు నిర్దయుడై కుడుబై కూటికి లేకపోయినను నీకు రాజసంబంధ చదురా తలకెక్కనే పొగరు దాసి పుత్ర జంతుసుతు పడద్రోగి కుడకట్టే నా వదనముల్ కన్నీళ్ళతో చూచే కొడుపుండ్రపపుకోటపోయు అది గాయముగా కుండగా నానాటన్ పరిపాటి ఆనాడు నా భార్య పుత్రుల కాల కౌశికునకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగుతుచుండుట ఇది నాకు నానాటన్ పరిపాటి నామది దురంతందైన చింతాహతి మ్రానై రాయై వజ్రమై స్వగుణ ధర్మందైన చైతన్య లీలానైకంబుధ నిర్వికృతి మేళల్ కీళ్ళ నొక్కముడగమోను యోగి మనం రీతి అప్పుడబో శాంతి నా చింతకు అప్పుడే పోశాంతి నా చింతకు అప్పుడే పోశాంతి నా చింతకు.
ఏమది ఎక్కడి నుండి ఓ దీనారవము శ్రవణ గోచరం బగుచున్నది. పాపం మా మంద భాగ్యురాలెవరు పోయి చూచెదగాక. ఏమది ఎక్కడి నుండియో నాన్న నాన్న అని పిలిచినట్టు కేక వినంబడుచున్నది. వాడు నా కుమారుడు లోహితాసుడు కాడు కదా. ఆ కుమార నాయనా లోహిత, అయ్యా అయ్యా నీవిప్పుడెందున్నావో కదా తండ్రి. హృదయమున దుఃఖమింతే పదిల పడదు, మరతు నన్నను సతీ సుతు మరపురా కదియేమో పలుమారు కాను పిల్చో ఎక్కడో ఎక్కడో ఉన్నో నాదు లోహితుడు నేడు. కంటి కది ఏమో పలుమారు కాను తనయా తనయా తేరున నీరుణమో ఆరణ నాసలు. తనయా తనయా తేరున నీరుణమో ఆరణ నాసలు. నాయన లోహిత నీకప్పుడు రోడ్డు చెల్లవా తండ్రి, నాకు దిక్కమరయ్యా. కసతేరదాయని సుహృదయాదాతకు ససిబింబమునకు నిశయావరులచే. కసతేరదాయని సుహృదయాదాతకు ససిబింబమునకు నిశయావరులచే. తనయా తనయా తేరన నీరుణము ఆరదనాసలు. నాయనా లోహిత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది తండ్రి. ప్రియకాంతుడబోసి కడగండ్లు చేదూసి నీ మోము కాంతు మన యూటి ధరపై. ప్రియకాంతుడబోసి కడగండ్లు చేదూసి నీ మోము కాంతు మన యూటి ధరపై. తనయా తనయా తేరన నీరుణమో ఆరణ నాసలు. నాయనా లోహిత నీలా మన్మథగారము చేత మన్నలేవు రాగిగలవా కొడుకా కొడుకా. కనలేనని మామ వినలేనని పలుకులు, కనలేనని మామ వినలేనని పలుకులు మనయుండగలనా కొడుగా. నీకప్పుడే నూరేండ్ల చెల్లినవా కొడుగా కొడుగా. ఓహో నా యాజ్ఞ లేకుండగానే ఇక్కడ చిత్తు కూడా పేర్చినదే. ఎప్పటి నీవు ఏకాకిపై నిర్భయము నగిట కొలవచ్చి
నా ఆజ్ఞలేక ఈనడిరాగిల్ నల్ల కాటిల్ శవదహన విధి సల్పుచున్నావుగా చీచ్చడుగా చేదకి కృత్యం నాకడనా నీ మృత్యువేష కదలు కదలు మా వాడు నీ యబ్బ సొమ్మ అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభము జరుగుతున్నది ప్రాణపతి. ఇటు దురవస్థ ఎందు నీవు నా అంటునుండునైతివి కదా ప్రాణపతి, ఎందుంటారు కదా స్వామి. ప్రతి విదూరై యవతియో కాని ఈ నెలంతా సుశీలగా కాలు పిలుచు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది అదిగా మున్నెప్పుడో ఎక్కడో విన్నదియుగానే విన్నది వెలది స్వరము. అయినను విచారించిన తప్పేమున్నది? పడతి పడతి ఎప్పటి దీవు రాళ్ళు కదుకలుగా పోగుచున్నావు. నీ కొడుక అవునయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా. పాపం ఎద్దానకతించే ఎవ్వరు నీకు చుట్టములేరా. ఈ నది రేణుంటిక ఎట్లు వచ్చింది శ్మశాన క్షోణిక. చిత్రమయ్యడు నీ రీతి వచింపమో మానిని అయ్యా, చిత్రమయ్యడు నీ రీతి వచింపమో ఏచో ఫలమేమి ఊరటంగుందుమా. పడతి ఊరటంగుందుమా. మాట్లాడిన తప్పు కాదు కదా, మౌనం వహించిన కార్యము నెరవేరదుగా అనిట్లు మాట్లాడే చూచదుగాక. పురుషవరేణ్యో నీవెవడవో ఎరుగా లోపల తిరగడు హోతనాథుడవు. నన్ను కరుణ నన్ను గ్రహించుటకు కాచను తోచిన నేనవనిపై కొరగా అభాగ్య దేవత. మానిని నీ పేరు? అయ్యా, నా పేరు కాశీపురమున హంసనారి అనందురయ్యా. హంసనారియ? చనిపోయిన వీడు చనిపోయిన వీడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా. వీడి నాటి సమయమున అనగా అడవికి పోయి
అడవికి పోయి కట్టెలో కుశోతుల తమ్మను రేమయాడా అయ్యడ కడుదారనాదు దురదృష్టము చే పెనుబాము చేత కొడుకునకు ఈయన వాంగతునకు మరణం ముఖటిల్లనయ్యా నా పడ దురవస్థ ఏమనుకోబోగుదయ్యా అయ్యయ్యో ఈ మంద భాగ్యురాలు ఎవరో కదా నా పడ దురవస్థ ఏమనుకోబోగుదు దుఃఖము పొంగి పొర్లగా దుఃఖము పొంగి పొర్లగా ఏమది ఈ మానుని చూచినప్పటి నుండియును నా హృదయం కారణముగా దుఃఖ సంకులం బగుటయే కాక విశేషించి ఈ అలివేణి నోట బచ్చిగించడి ఒక్కొక్క మాట ఈ అలివేణి నోట బచ్చిగించడి ఒక్కొక్క మాట బక్క వజ్రాయుధమై పెకల్చడి శిలాకృతిగాంచిన నాదు మానసంలో ఏ యమ మాట పొందికయో ఎల్గు తెరంగును దంతమెల్లో ఇసి అనరాదు కాని స్పృహించెను చంద్రమతి సతీమణి అదిగాక ఈ కాంత కుష్ఠోదంతం మెల్ల మందభాగ్యులు నేను నాకై తగిలి వచ్చుచున్నది చనిపోయిన వాడు నిక్కముగా మాలోహితాస్యుడు నీకు దీర్ఘాయురారోగ్యములు కొలుగుగాకయ్యా నీకు అమంగళము ప్రతిహతమగుగాక నాయన వీడెవ్వ నేను నాకేమి నా విధి ఉంది నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా మానని నా యాజ్ఞ లేకుండగానే ఈ కాటికి శవమేళ తెచ్చుతూ ముందు చెప్పు అయ్యా శవదహన్మకు కూడా ఒకరు యాజ్ఞ కావలేనటయ్యా ఏమి బొత్తుగా నిచ్చటి కాటి చట్టములు గుర్తిరుగుకున్నావే కాటి చట్టములా ఎరుగవా ఎరుగవా అవునయ్యా ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన కాని సుంకమా దహన కార్యమునకు ఉపక్రమింపరు నీవు బలు తెగుదాల్లా ఉన్నావు కాని పద ఇప్పుడైన తడవయ్యను మోపు చదవిక నీ కుమారుని కలేవరమావల భారమై అయ్యా శాంతిపమయ్యా ఈ అర్ధరాత్రు నా ఒంటరి దారుణయ్యా ఎట్లు పోగలనయ్యా శాంతిపమయ్యా అంతదనుక పోవా ఎట్లు పోగలనయ్యా సూర్యనయనలు తలబోయక కొనుకునుదునా ముదితవుగాననే బ్రతికి పోయితే వీరికో ఫలంగు తెచ్చట అయ్యా ఎరుగక చేసిన నా ప్రార్థమును క్షమింపమయ్యా ఇప్పుడు నీ తోడగమ్మలు చేసుకుని గాని గ్రాసవాసములు జరగని కడు పేదరాలనయ్యా నేనేమిటమునా మీకు కాటి సుంకము చెల్లింపగలను గ్రాసవాసములు జరిగని నిర్భోగ్యురాలనయ్యా
ఏమిటి? నేనెంతటి కాఠిన్యం వహింపవలసి వచ్చుచున్నది. మానిని, అయ్యా నీవు పేదరాయలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి, భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే ఎక్కువ అపేక్షింపము. మాడవగటియు పిండంబు తండులంబులు ఒక పాతయు నాకిచ్చినను కాని నేను ఈ శవమును దహింపనియ్యను. నన్ను కఠినాత్ముండని ఎంచినను సరి. అయ్యా మానిని, అయ్యా నీ యుదంతంబంతయు కరుణద్భుతముగానున్నది. అయ్యా ఎవరనేమయ్యా, దేన రక్షణమో తప్పు కాదు కదా మహాత్మా. తప్పో ఒప్పో మాకల చెప్పకము శవమును అయ్యా అయ్యా సాధ్యమయ్యా, సాధ్యమయ్యా. నాయనా నాయనా, రాజాధి రాజకుమారుండే వేరు నీకు, రాజాధి రాజకుమారుండే వేరు నీకు. వల్ల కాటు ఎత్తు, ఈ వల్ల కాటు ఎత్తు. చేరడు చేరడు నాలుగు కూడా నోచుకొనలేకపోయినా నీ ప్రారంభమనకు ఎంతని విలపిల్తురయ్యా, నేనెంతని విలపిల్తురా కొడుగా కొడుగా. నీకు రావలసిన కష్టములా నాయన. మానిని, అయ్యా నీ యుదంతంబంతయు కరుణద్భుతముగానున్నది. చనిపోయిన వాడు రాజకుమారుడైనట్లు నీ ఏడుపు వలన మాకు తెలియవచ్చుచున్నది. అవునయ్యా. అయినను నీవు నిక్కముగా రాచదేవీరి అయినచో అయినచో మాకియ్యవలసిన కాటి సుంకము ఇక్కడ లేకుండునా? అయ్యా రాచదేవేరనేనయ్యా. ఒకప్పుడు మహారాణిని కాలవైపరిచముచే ఉత్తమ పదవిని పాసి శరీరం మాతృభూనై ఉన్నానని మీకు ఇదివరకే విన్నవించుకుంటుంది కదయ్యా. ఓ దయామయ్యా, ఓ దయామయ్యా, ఏలనయ్యా నాపై మీకు దయ రాకున్నది స్వామి. ఏలనయ్యా ఏలనయ్యా. నేనిది బొత్తుగా నమ్మను, నేనిది బొత్తుగా నమ్మను. నీకిప్పుడున్న విభవము శరీరము మాత్రమే కాదు, మరి బాగా ఆలోచించుకొను. ఆలోచించుకున్నవలేనా? ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమగిను లేదా? ఏమీను లేదయ్యా, ఏమగిను లేదా? ఏమీను లేదయ్యా. మానిని, నీ వద్ద ఏమగిను లేదా? నీవు నిజముగానే బలు తెగువదాల్లో ఉన్నావు కానీ సూర్య ప్రభా కలితం తెలుగున్నయది తగనమ్మవలేవునా? తగనమ్మ కొరటకు నా వద్ద ఏమున్నదయ్యా? సముద్రకాంతులే దండన మలయం పండిసల భగీగల సేమ సూర్య ప్రభా కలితం తెలుగున్నయది. అది మాంగళ్యందు కాబోలు, మాంగళ్యందు కాబోలు, అది మాంగళ్యందు కాబోలు. దాని దేవలకైన తెగనమ్మి నీ సుతులకై వెచ్చలచిన చెల్లదే. అయ్యో దైవమా, నా బతికిన దక్క, నా బతికిన దక్క. అన్యులకు గోత్రమకైన మాంగళ్యము కనుక కాదు, ఇతడు చండాలుడు కాదు. అన్యులకు గోత్రపు కారణ మంగళ సూత్రము కనుకొని ఇతడు చండాలుడు కాడు. నిశ్చయముగా నిశ్చయముగా అన్నా స్వామి, అన్నా స్వామి.
కొడుకు చూడడు నా తాయట్లు పట్టుకుని ఉన్నాడు. నాయన లోహిత, నీ నాన్నగారు వచ్చినారయ్యా. ఒక్క మారు కళ్ళు తెరిచి చూడము నాయన లోహిత. ఆ కుమారా, నాయనా, అయ్యా అయ్యా, నీకప్పుడే నూరేళ్ళు నిండినవా అయ్యా, నీకప్పుడే నూరేళ్ళు నిండినవా. ఇంకెక్కడ కొడుకు, మీరు ప్రాకృతనవలే శోకాంధకారము నా మునంగ తగదు. ముందు కుమారుని దాని విధకి ఏదైనా ఉపాయమును చూడు. దేవుడు, ఎట్లరుడు మీ దొరసారిని అడిగి మా స్వామికి ఇవ్వలసిన మాడయును పాతికును సంపాదించుకున్నాం. అంత తనకు కుర్రవాడి కలేపరమునే చూస్తుండదు. ఎట్టి కట్టులందును కూడా మీరు ధర్మపథము తొలగినందులకు సంతసమై కలుగుతున్నది స్వామి. ఎట్లయినా మా దొరసాని కడికేగి మాడయు పాతయు సంపాదించుకుని వచ్చదను. ఆవిడ కాసింత కూడా దయచూపుకున్నచో ఆ పరమేశ్వరుడు ఎట్లు విధించనో అట్లగు గాక స్వామి. నాథ, నేను వచ్చినంత వరకు కుమారుని కలేబర మాత్రము చూచుతుండడు స్వామి. అలాగే పోయి వచ్చేది ఏమా కలకలము అయ్యా. అయ్యా, ఎక్కడనయ్యా సుశీవంత్రి? ఈమెయా? ఈమె నా భార్య చంద్రమతి అయ్యా. నీవు శిశువంత్రి, ఏమి జరిగినదేమి ఎట్లు? అట్లే మీ చేసేలవంతకను పోవచ్చుండగా దారిలో ఒక బాలసేవము నా కాలికి తగిలినది. అంత మచ్చనిచ్చిన దారుణై ఆ కళాపరము మన కుమారుని దేమాలను పరికించి చూచుచుండగా యమకింకరిని పోలిన రాజభటుల చోటుకి వచ్చి ఓ సిపాపర్కురాలా దుర్మార్గురాలా రాజబిడ్డ నేల చెప్పిందేమని నగల మూటుకు ఒక దానిని నావడిలో పడవేసి దొంగ చిక్కను తన్నచు రాజు సాధించానికి ఈడ్చుకొని పోగా ఆ తడతకి పెద్ద మరుచుకుంటాడు నా తల నరకమని ఆజ్ఞాపించాను. స్వామి, ఇది ఏ నానంతకు కారణము? మీ పాదములపై నేనే పాపము ఎరగని స్వామి. ధర్మమునకు నేటికంతటి కానికాలము సంభవించినది. తన చిత్తము మెప్పింపవలయునని సేవకులు ఎవరిపైనో నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని న్యాయములు విచారింపకుండా నిరపరాధులను కూడా సాపరాధులను చేసి శిక్షించుచుండును. ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి అంతా అంతా జగదేక పావనివి
నీకా రాజునిద్దయుడే యోగ్య యోగ్యము చూడడే లోకందంతయు అస్తమించలే దయాళుడైన దేవుడులే కాపాడగా ధర్మ సాక్షి పైనాడే సర్వము చూడడే మానినే మని మానినే మని గతమెల్ల నరచుకుమ్మో పదిల పరపుము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారి భగవంతు గూర్చి నేత్రయుగ్మంబు మోర్చి ధ్యానించుకోమ్మో మానినే మని గతమెల్ల మరచిపోమ్మో నాథ ఎంతలు గట్ల దుఃఖింతులు స్వామి దైవము లేకేమి నా పూర్వార్జిత పాప ఫలంబున నిజమేదైనను కాశీపురాధీశుల చే శాశ్వతమైన నిందను ఆరోపింపబడి స్వచ్ఛమైన కులంబనకనల్లా కళంకము తెచ్చిన పాపాత్మురాలనైతే పాపాత్మురాలనైతే అయినను ఎచ్చోటునో నీచపు చావు చావకుండా ఎచ్చోటునో నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు నా దైవమైన మీ చేతనే చావగలిగినందులకు నేనెంతగానో ధన్యురాలను స్వామి. నేను జన్మమున మీకు వరదచ్చు కడపటి నమస్కారం ఇది స్వామి. దేవా దయాగురునాథ విశ్వనాథ ఇదియే నా కడసాగి ప్రార్థనము తండ్రి సర్వభూతేశ మోక్ష పథము కోరను ఇక ఎన్నో జన్మము నాకు నీవెనవలసేయుదువు.
హరిశ్చంద్ర పతి జయమా శ్రీ హరిశ్చంద్ర పతి జయమా జన్మ జన్మలకు మేరే నా భర్త కావలేను జన్మ జన్మలకు మేరే నా భర్త కావలేను సత్యమేవ జైతే సత్యమేవ జైతే సత్యమేవ జైతే దేవి భగవంతుని ప్రార్థించి సిద్ధముగాను నమ దేవి సిద్ధముగాను నమ హృదయమా హృదయమా సతికి రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశయే నెలత పైన మోహమా నీ కాలముగ తెలుచమాచాతో బ్రతుకుమంతే నీ దంపతుల పొంత దుఃఖమా దుఃఖమా నీవున్న తొసగు తప్పదు మాకు తొలగి పుణ్యంకమా తలపు వీడి ఖడ్గమా ఖడ్గమా మాడిని కంఠ రక్తము కూడా చని చూడగలము నిశ్చలత కొనుము సత్యమునకై ఈ హరిశ్చంద్రవం సమంతరించడు కాక శ్రీహరుని మీద మనసు కొనదాసి గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నా భూనికి మాన్పం మీ తలము కాదు సత్యమునకై ఈ హరిశ్చంద్రవం సమంతరించడుగాక శ్రీహరుని మీద మనసు కొనదాసి చంద్రవతి సమర్పింపు నీ పతి ఖడ్గమునకు దేవి అటు చూడు మన సత్యమునకు మెచ్చి పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన